ఓయూలో గిరిజన విద్యార్థులు సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు గతంలో సివిల్ కానిస్టేబుల్ పోస్టులలో అమలైన 75% రిజర్వేషన్ను వెంటనే పునరుద్ధరించాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ ముఖ్య కుమార్ డిమాండ్ చేశారు. ఓయూలో గిరిజన విద్యార్థులు సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. తాజా సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్లలో ఏజెన్సీ ప్రాంతాల రిజర్వేషన్ 49 జీవో అమలు చేయకపోవడంతో ఆదివాసీ నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 75% రిజర్వేషన్ కల్పించేలా గతంలో అమలైన 49 జీవోను కొనసాగించాలని డిమాండ్ చేశారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని గిరిజన ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజనుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాక ఏకైక నోటిఫికేషన్ SIPC నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మా ఏజెన్సీలో జీవో నెంబర్ 49 ప్రకారం 75% మా ఏజెన్సీ గిరిజనులకు ఈ రిజర్వేషన్ వర్తించాలి. కానీ గత నోటిఫికేషన్లో ఈ జీవోను ఇంప్లిమెంట్ చేసి ఈ నోటిఫికేషన్లో ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు మేము 4th గ్రేడ్ పోస్టుల కోసమే పోరాటం చేస్తూ ఉంటాం. ఇవాళ 29 సెక్టార్లలో ఉన్న జిల్లా స్థాయి పోస్టులకే మీకు వర్తిస్తుంది. ఇవాళ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఆ స్థాయిలో పోటీ పడినా కూడా మేము ఉద్యోగాలు సాధించని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు దాకా చూడండి, చరిత్రలో ఎవరైనా మా గిరిజన బిడ్డలు ఏజెన్సీ బిడ్డలు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు సాధించారా? చూడండి, మీ రికార్డు ప్రకారం ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళకు కూడా ఉద్యోగం రాని పరిస్థితి. మేము ఆశపడేది ఎంతో కొంత. ఇలా ఈ 4th గ్రేడ్ పోస్టులకు సంబంధించి మేము పోరాటం చేస్తూ ఉంటే దాంట్లో మా గిరిజనులు కొంచెం దృఢంగా ఉంటారు. ఆ పోస్టులలో కూడా మాకు ఇలా ఉద్యోగం లేకుండా చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. మరి మా గిరిజనులు అంటే ఇంత చిన్న చూపు ఎందుకో మీరు పునఃపరిశీలించి జీవో నెంబర్ 49ను వెంటనే దాని ద్వారా 75% లోకల్ రిజర్వేషన్ ద్వారా ఏజెన్సీ వాళ్ళకి భర్తీ చేయాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మాకు జీవో నెంబర్ 3 ఒక కుంటి సాకు చూపించి ఈ జీవోను పక్కకు నెట్టేయడం చాలా బాధాకరం. దయచేసి మీరు దీన్ని పునఃపరిశీలించి వెంటనే ఏజెన్సీలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ మంత్రులు కూడా ఆలోచించి ఏజెన్సీలో ఉన్న గిరిజన బిడ్డలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. న్యాయం చేయకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో మా గిరిజనుల బలమేందో సత్తా ఏమిటో బరాబర్గా చూపెడతాం. మేము ప్రతి ఎమ్మెల్యేల ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పేసి, మంత్రుల ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెన్సీ గిరిజనుల ఓట్లపైనే ఇవాళ గద్దెనెక్కింది. వాళ్లకు భవిష్యత్తులో పుట్టగతులు ఉండకుండా చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు కానిస్టేబుల్ నోటిఫికేషన్లో గతంలో 2017, 18, 22 నోటిఫికేషన్లలో ఏజెన్సీ ప్రాంత స్థానిక ఆదివాసీ గిరిజనులకు 75% సివిల్ కానిస్టేబుల్ పోస్టుల్లో రిజర్వేషన్ ఉండేది. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్లో ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన హైట్ చెస్ట్ రిలాక్సేషన్ మాత్రమే ఇచ్చారు. ఉద్యోగాలకు సంబంధించిన ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు. దయచేసి మీ మంత్రి గారికి, అదేవిధంగా గిరిజన శాఖ మంత్రి అయినటువంటి అడ్డూరు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా CMO ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చాం. నేటికి వినతి పత్రాలు ఇచ్చి 15 రోజులు గడుస్తూ ఉన్నా దానిపైన అధికారులకు ఎటువంటి స్పందన లేదు. దయచేసి మీరు తొందరగా ఈ 2-3 రోజుల్లో పునఃపరిశీలన చేయకపోతే ఏజెన్సీ ప్రాంతాల వ్యాప్తంగా రేపు 19వ తారీఖు ఏజెన్సీ ప్రాంతం బంద్కి స్వచ్ఛందంగా ఈ ఉస్మానియా వేదికగా పిలుపునిస్తూ ఉన్నాం. అప్పటికి కూడా మీకు చలనం రాకపోతే ఎవరైతే గెలిచిన గిరిజన ఆదివాసీ ఎమ్మెల్యేలు 12 మంది ఉన్నారో వాళ్ళ ఇంట్లను కూడా ముట్టడిస్తాం. ఖబర్దార్, మీ సంగతి ఏందో చూడటానికి ఉస్మానియా వేదికగా ఆదివాసీ గిరిజనులు ఎమ్మెల్యేలారా మా సమస్యలు మీరు పట్టించుకునే ఎడల మీ ఇంటిని ముట్టడి చేస్తాం. ఈ విధంగా గెలిపించాము. నెక్స్ట్ రానున్న రోజుల్లో మీ ఓటమికి కూడా మేము అదే విధంగా పనిచేస్తామని మీ వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ నెల 19వ తేదీ నాడు ఏజెన్సీ ప్రాంతాలలో 5th షెడ్యూల్ ఏరియా ఉన్న ప్రాంతాలలో మేము స్వచ్ఛతంగా ప్రకటిస్తున్నాము. దీనికి ప్రతి ఒక్క సంఘాలు, ప్రతి ఒక్క యువకులు సహకరించాలా. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా గత ప్రభుత్వం కూడా జీవో నంబర్ 49 ప్రకారం 75% రిజర్వేషన్ BRS ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోవడానికి కారణమేంది? ఈరోజు అడ్లూరి లక్ష్మణ్ గారు ఏజెన్సీ ప్రాంతాలలో 79 జీవో ప్రకారం 75% రిజర్వేషన్ ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతాలలో ప్రకటించకపోతే మాత్రం రాను ఎమ్మెల్యేలు మరియు మినిస్టర్ల ఇల్లులు ముట్టడికి కూడా మేము సిద్ధమవుతున్నామని ఇక్కడ నుండి హెచ్చరిక జారీ చేస్తున్నాం.